పురుషాంగం స్ట్రాంగ్గా ఉండడం కోసం ప్రత్యేకంగా ఏం లేదండి. పురుషాంగం స్ట్రాంగ్ ఎవరు తయారవుతుందంటే ఎవరిలో అయితే హార్మోన్స్ చక్కగా ఉంటాయో, అంటే మగవాడిలో టెస్టోస్టెరోన్ అనేది సెక్స్ హార్మోన్, ఎవరిలో అయితే టెస్టోస్టెరోన్ హార్మోన్ చక్కగా ఉంటుందో, ఎవరిలో అయితే థైరాయిడ్ హార్మోన్ చక్కగా ఉంటుందో, ఎవరిలో అయితే తక్కిన హార్మోన్స్ చక్కగా ఉంటాయో, ఎవరిలో అయితే రక్త ప్రసరణ చక్కగా ఉంటుందో వాళ్ళకి పురుషాంగం చక్కగా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటుంది. పురుషాంగం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రధానంగా కావాల్సింది 3. ఒకటి హార్మోన్స్, ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అంటే దాంట్లో ప్రధానం ఏంటి? టెస్టోస్టెరోన్ హార్మోన్ ప్రధానం, థైరాయిడ్ కూడా ప్రధానమే. ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఇక రెండోది రక్తనాళాలు. పురుషాంగం స్ట్రాంగ్గా ఉండాలి, ఇక్కడ హార్డ్గా ఉండాలి, కడ్డీలాగా ఉండాలంటే రక్తం దూసుకెళ్ళాలి. సెక్స్ పరమైన కోరిక కలగానే, సెక్స్ పరమైన స్పందన కలగానే అంగం చిన్న ఎంత ఉన్నది పెద్ద అయిపోవాలి, స్ట్రాంగ్గా కడ్డీలా చేయాలి. అంటే రక్తం మామూలుగా వెళ్ళే రక్తం వెళ్ళే కంటే సెక్స్ పరమైన కోరిక కలిగినప్పుడు స్తంభించడు 8 రెట్లు రక్తం లోపలికి పురుషాంగం దూసుకెళ్తుంది. 8 రెట్లు దూసుకెళ్తుంది. అంటే 1 cc వెళ్ళే రక్తం చోట 8 ccల రక్తం లోపలికి వెళ్తుంది. ఇలా అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఇంకా వెనక్కి పోకుండా రక్తం వెక్కింది అంత ఫిజియాలజీ అంటారు. ఇంకా రక్తం తర్వాత నరాలు కావాలి, నాడీ యంత్రాంగం. నాడీ యంత్రాంగం చక్కగా యాక్టివ్గా ఉండాలి. ఏ రకమైన జబ్బులు, నరాలు జబ్బులు అంటూ లేకుండా ఉండాలి. ఉంటే ఆ 3 ఫ్యాక్టర్స్ చక్కగా ఉన్నట్లయితే దీని తోడు మనస్సులో ఏ భయాలు, అనుమానాలు, కంగారు, డిప్రెషన్లు, డౌట్లు ఏమి ఉండకూడదు. మనసు ప్రశాంతంగా లేకుండా భయాలతోనూ, అనుమానాలతోనూ, కంగారుతోనూ ఉన్నట్లయితే ఇవన్నీ బాగున్నా, ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ బాగున్నా, రక్త ప్రసరణ బాగున్నా, నరాలు బాగున్నా, మానసికంగా వాళ్ళు అనుమానాలు ఉన్నట్లయితే వాళ్ళకి అంగసరి శ్రమిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనసులో రకమైన భయం ఉంటుందో, కంగారు ఉంటుందో, గాబరా ఉంటుందో ఉన్నప్పుడు ఏంటంటే సింపథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే రక్తనాళాలని సంకోచం చేసేస్తుంది. రక్తనాళ సంకోచం చేస్తే దాని ప్రకారం రక్తం లోపలికి దూసుకెళ్ళదు. రక్తం లోపలికి దూసుకెళ్తే అంగం గట్టిపడుతుంది. అంచేత పురుషాంగం స్ట్రాంగ్గా కడ్డీలాగా ఉండాలంటే మనం చెప్పినట్టుగా ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ హార్మోన్ పరంగా, రక్త ప్రసరణ పరంగా, నరాల పరంగా ఉండేవి కాకుండా మానసికంగా హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఏరగా భయాలు లేకుండా ఉండాలి. మానసికంగా భయాలు పెట్టుకుని ఎన్ని చేసినా వేస్ట్. అంతేకాని వేరే మందుల ద్వారా అంగం గట్టిపడదు, ఏ రకమైన మసాజుల ద్వారా అంగం గట్టిపడదు. అది మరి గుర్తించాలి. పురుషాంగాన్ని మసాజ్ అని, థైలాపరం అని, వ్యాక్యూమ్ పంపులని, ఏవో ఇవన్నీ అంటాడు. ఇవన్నీ ఒట్టిదే, అంత హంబకే. అవన్నీ కమర్షియల్ జిమ్మిక్స్. నీ పురుషాంగం హార్డ్గా ఉండాలి, కడ్డీలా ఉండాలి కనుక ఈ స్ప్రే కొట్టేటైతే బాగా ఏదవుతుంది అన్నీ ఒకటి హంబక్. జనాల్లో ఉన్నటువంటి యాంగ్జైటీని క్యాష్ చేసే కమర్షియల్ జిమ్మిక్స్ తప్ప వాటిలో ఏం లేదు. వీటిని ఎప్పుడుగా 4 జాగ్రత్త మనసు ముందు హుషారుగా ఉంచుకొని నేర్చుకోవాలి. మనసు ఉల్లాసం ఉంటే అన్నీ బాగుంటాయి.